ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ విలువేంటో తెలుసా? దేవుని ప్రాణాలు. ప్రాణం ఇచ్చినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువగా చూడొద్దు. దేవుడే నిన్ను తక్కువగా చూడలేదండి. నీ కోసం ఆయన నీ స్థానంలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రాణం ఇచ్చి మరి నిన్ను సంపాదించుకున్నాడు. నీ విలువ దేవుని ప్రాణాలు. ఆయన నీ కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదంటే నీకు ఎంత విలువ ఉందో ఒకసారి ఆగి ఆలోచించు. నీ దేవుడేంటో, నీ దేవుడు నీ కొరకు చేసినది ఏంటో అనేది నీకు అర్థమైనప్పుడు నువ్వెంత విలువైన వ్యక్తివు అనేది నీకు అర్థమవుతుంది. దేవుడు నీ కొరకు సిలువలో చేసిన ఆ త్యాగం, ఆ బలియాగం నీకు అర్థమైనప్పుడు నీకు ఎంత విలువ ఉన్నదో అనేది నీకు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ నీకు తెలియకుండా నీ జీవితం నీకు సరిగా అర్థం కాదు. క్రీస్తులో నీకున్న విలువేంటో కూడా నీకు సరిగా అర్థం కానే కాదు. మనం ఆయనను ప్రేమించామని కాదు, తానే మొదట మనలను ప్రేమించి తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని తన యొద్దకు తీసుకురావాలని ఆశించాడండి.